హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ మెనూ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత మార్కెట్ కంప్లీట్లీ సైడ్ వేస్ ఉండే, సైడ్ వేస్ టు పాజిటివ్ ఉండే, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ ఈవెన్ సెన్సెక్స్ కానీ. ఓకే, సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను ఫస్ట్. సో యాజ్ ఆఫ్ నో మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మార్కెట్ అనేది ప్రీవియస్లీ ఏదైతే మార్కెట్ 3 to 4 days ఒక మార్కెట్ ఒక హైస్ ఉన్నాయో దాని లెవెల్స్ పైన ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది కింద ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. అండ్ ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ డౌన్ సైడ్లో ఉన్న గ్యాప్ అనేది ప్రీవియస్లీ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మార్కెట్ అనేది ప్రైస్ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ హైస్ ఉన్నాయి, అండ్ ఈ లెవెల్స్ ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ 24,000 లెవెల్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని మనం పాజిటివ్గా చూడొచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ ఇంకా అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయంటే ఇక్కడ 24,300 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. అండ్ ఇప్పుడు మార్కెట్ క్లోజింగ్ అయింది 24,231లో. దగ్గరలో మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది 24,300. ఓకే, రేపు ప్రైస్ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఫర్దర్ అప్సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ప్రైస్ అనేది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, 24,500 and 600 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్ 24,000 లెవెల్ దగ్గరలోకి వచ్చి ఆ లెవెల్స్ దగ్గర నుంచి బౌన్స్ చేసినా సరే మనం ఇక్కడ బుల్లిష్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ కిందికి వచ్చినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వస్తే ఈ గ్యాప్ని మాత్రం రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ చిన్న గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ అనేది రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ రీఫిల్ చేసిన తర్వాత మళ్ళీ బౌన్స్ రావచ్చు అప్ సైడ్కి. అండ్ స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వాలి మార్కెట్ అంటే ఇక్కడ 23,800 లెవెల్ ఉంది, ఆ లెవెల్స్ కిందికి వస్తేనే మనం బేరిష్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో ఆ లెవెల్స్ ఆ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని మనం పాజిటివ్గా చూడొచ్చు. సో యాజ్ ఆఫ్ నో నాకైతే నిఫ్టీ పాజిటివ్గా అనిపిస్తుంది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏదైతే మార్కెట్లో ఈ లెవెల్స్ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక బ్రేక్అవుట్ అయిందనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్ ఆర్ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. డైలీ మనం 5 minutes టైం ఫ్రేమ్లో నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇవాళ మార్కెట్ ఒక ఆల్గో లెవెల్స్ ఇవి అండ్ మార్కెట్ మధ్యలో ఉంది. అంటే ఆల్గో లెవెల్స్ మధ్యలో ఎప్పుడన్నా ఉంటే కనుక ఆ రోజు నో ట్రేడింగ్ జోన్. యాక్చువల్లీ ఈ సెటప్ ప్రకారం మార్కెట్ ఏదైతే ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ రిజెక్ట్ అనే చేయొచ్చు. అండ్ ప్రీవియస్ ప్రైస్ మార్కెట్ బులిష్ ఉందనుకోండి, ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ప్రైస్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్ ప్రైస్ రిజెక్షన్ కానీ ట్రెండ్ కంటిన్యూషన్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఎక్కడ షేర్ చేస్తాను, మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ షేర్ చేస్తాను. కావాల్సి మీరు టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యారనుకోండి, ఎవ్రీ డే ఆఫ్టర్ 9:15 ఇది ఫామ్ అవుతుంది. 3:30 వరకు కాన్స్టెంట్గా ఉంటుంది. మూవింగ్ యావరేజ్ కానీ వేరే ఇండికేటర్స్ కానీ ప్రైస్తో పాటు మూవ్ అవుతాయి. అది మనకి క్లారిటీ ఇవ్వదు. బట్ ఏదైతే నా ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఇది క్లియర్గా మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. మార్కెట్లో ఈ పర్టికులర్ ఏరియాలో రెసిస్టెన్స్ ఏరియా ఉంది, ఈ పర్టికులర్ ఏరియాలో స్ట్రాంగ్లీ సపోర్ట్ ఏరియా ఉంది అని చెప్పి ఎప్పుడైతే ప్రైస్ ఒకవేళ మీరు బేరిష్లో ఉన్నారనుకోండి, సపోర్ట్స్కి రీచ్ అయినప్పుడు పార్షల్ క్వాంటిటీ బుక్ చేసి ఈ లెవెల్స్ దగ్గర ట్రైల్ చేయాలి. ఒకవేళ మీరు బులిష్లో ఉన్నారు, మార్కెట్ రెసిస్టెన్స్కి రీచ్ అయింది అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా దగ్గర పార్షల్ క్వాంటిటీ బుక్ చేసి ట్రైల్ చేయాలి. ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు ఇది సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సపోర్ట్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి ఇది రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎవ్రీ డే టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో ఎవ్రీ డే మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే అప్పుడు మీరు మీ అనాలిసిస్ చేసి మీ ప్రైస్ యాక్షన్తో పాటు దీన్ని కంబైన్ చేసుకున్నారనుకోండి, సో మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. సో ఆల్రెడీ చాలా మెంబర్స్ కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు అండ్ చాలా మెంబర్స్ కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. ఎవరెవరికి ఇది మంచిగా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. సో సమ్ టైమ్స్ మార్కెట్స్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయినప్పుడు ప్రైస్ ఈ లెవెల్స్ దగ్గర రానప్పుడు ఇది ఏదైతే మధ్యలో ఉంటే కనుక నో ట్రేడింగ్ జోన్ కిందికి వస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇవాళ మార్కెట్ చూసినట్టయితే సైడ్ వేస్ టు బులిష్ ఉండే అండ్ ఏదైతే డేలో ఉండేనో
అది ఇవాళ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసింది. ఇక్కడ చూడండి మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసింది. ఈ లెవెల్స్ కిందికి ప్రైస్ వెళ్ళినట్టే వెళ్ళి మార్కెట్ అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ ఈ డౌన్ సైడ్లో ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ అండ్ ఈ లెవెల్ అనేది మొత్తం సపోర్ట్ లెక్క యాక్ట్ చేసింది. ఆ లెవెల్స్ పైన ఎంటైర్ డే ఉండే. ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను. ఈ ఏరియా వచ్చేసి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది అని చెప్పి అండ్ అప్ సైడ్లో ఈ ఏరియా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. రేపు మార్కెట్ కనుక ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ప్రైస్ రావచ్చు. బట్ ఫిల్ చేయడానికి ప్రైస్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు బేరిష్లో ప్లాన్ చేస్తే క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. ఓకే, ఎప్పటి వరకు మార్కెట్ ఇక్కడ 24,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్స్ కిందికి వెళ్ళే వరకు తక్కువ క్వాంటిటీలో పీ సైడ్లో ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఆ లెవెల్స్ కింద ప్యానిక్ అయ్యి మార్కెట్లో రీటెస్ట్ చేసి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్పుడు మనం క్వాంటిటీ కాల్స్ వస్తే పెంచుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ప్రైస్ వచ్చేసి 23,800 లెవెల్, 24,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ డౌన్ సైడ్కి. ప్రైస్ ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అప్ సైడ్కే బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మార్కెట్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంకా అప్ సైడ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే నాకు అనిపిస్తున్న ప్రకారం అయితే మార్కెట్ ఒకవేళ 24,300 పైన మార్కెట్ ఉందనుకోండి, 24,500 to 600 వరకు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్లీ సైడ్ వేస్ అయ్యింది ఇవాళ మీరు గ్యాప్ అప్ తర్వాత. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనకి డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 56,000 లెవెల్. ఇక్కడ నేను లెవెల్ కూడా డ్రా చేస్తాను. 56,000 దగ్గర మనకి 56,000 లెవెల్ యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి 56,000 ఆర్ 55,800 లెవెల్ నుంచి బౌన్స్ చేస్తే కూడా ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 55,600 బిలో ప్రైస్ వెళ్తే అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ అప్ సైడ్కి ఫర్దర్గా మార్కెట్ కంటిన్యూషన్ అవ్వాలంటే ఈ హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి, సో ఈ హైస్ పైన మార్కెట్ ఉంటే ఫర్దర్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే బుల్లిషే. మార్కెట్ వచ్చేసి 56,400 లెవెల్ అండ్ 56,600 లెవెల్ యాజ్ ఆఫ్ నో కొంచెం రెసిస్టెన్స్ లేకున్నాయి. బట్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ ఈజీగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీరు ప్యాటర్న్ చూసామనుకోండి, ఏదైతే ప్యాటర్న్ ఉందో మనకి ట్రెండ్ అండ్ డ్రా అవుతుందో దీనిపైన ఎస్ఎల్స్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి డౌన్ సైడ్లో మార్కెట్ అనేది గ్యాప్ని ఫిల్ చేసి ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్ సైడ్ ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు. 56,800 అండ్ 57,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. బేరిష్ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీలో అంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ 55,600 అండ్ 55,500 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ వచ్చేసాం. అండ్ సెన్సెక్స్ కూడా ఇవాళ మనం చూసామనుకోండి కంప్లీట్లీ సైడ్ వేస్ సెన్సెక్స్లో కూడా. అండ్ ఇక్కడ సెన్సెక్స్ నేను ఈ పర్టికులర్ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ ఫస్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం సెన్సెక్స్లో. అండ్ ఇక్కడ మనం సెన్సెక్స్ చూసామనుకోండి, ఇక్కడ మనకు ఒక రివర్సల్ క్యాండిల్, దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది సెన్సెక్స్లో. అండ్ ఇప్పుడు సెన్సెక్స్లో ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గరలో ఉంది. సేమ్ నిఫ్టీ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఏరియా చూడండి, మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి వన్స్ మార్కెట్ అనేది ప్యానిక్ సెల్లింగ్ వచ్చింది డౌన్ సైడ్కి. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే టాప్ లెవెల్ దగ్గర ఉంది. అంటే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఇక్కడ 78,300 లెవెల్ దగ్గరలో ఒక రెసిస్టెన్స్ ఉంది సెన్సెక్స్లో. ఓకే, సో రేపు ప్రైస్ కనుక ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు మనం చూసామనుకోండి ఈ క్యాండిల్ ఒక హైస్, ఈ క్యాండిల్ ఒక హైస్. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ పైన ఉంది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు అంటే 77,700 లెవెల్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా ఉండొచ్చు. ఓకే, ఈ లెవెల్స్ కిందికి కనుక ప్రైస్ వచ్చేస్తే అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు. 77,700 కింద ప్రైస్ క్లోజ్ అయ్యి ట్రేడ్ అవుతుంటే ఇక్కడ మనం బేరిష్లో ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ 78,300 రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే ఏదైతే ట్రెండ్ ఉందో ఇక్కడ నుంచి ఏదైతే బుల్లిష్ ట్రెండ్ ఉందో ఇది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 78,300 పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్ 79,000 లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చు. దానికన్నా పైకి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, అండ్ బేరిష్ ప్లాన్ చేయాలంటే ఈ లెవెల్స్ కిందనే ప్లాన్ చేయండి. ఈ లెవెల్స్ కిందనే ప్లాన్ చేయవచ్చు, ఈ లెవెల్స్ కిందికి వస్తేనే. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నాకైతే పాజిటివ్ కనిపిస్తుంది. మార్కెట్ వచ్చేసి ఒకవేళ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయ్యింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ 79,000 లెవెల్ వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి సెన్సెక్స్. క్లియర్? సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. అండ్ నెక్స్ట్ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో ఆప్షన్ చైన్ డేటా మనం ఇక్కడ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో ఇవాళ మార్కెట్లో ఆప్షన్ చైన్ డేటా ఇక్కడ మనం చూసామనుకోండి, సో డేటా అంత రిలవెంట్గా అనిపించట్లేదు నాకు ఎందుకో. రైట్,
సో ఇక్కడ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం నిఫ్టీది. సో ఫస్ట్ వచ్చేసి 24,300 లెవెల్ దగ్గర మనం చూసామనుకోండి. సో ఇక్కడ 45,000 ఉంది అండ్ 24,200 లెవెల్ దగ్గర 73 అండ్ 74,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఈ ఏరియా దగ్గర ఈక్వల్ ఉంది. ఓకే, సో అప్ సైడ్కి మనం చూసామనుకోండి 24,400 అండ్ 24,500 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్కి మనం చూస్తే 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 23,900 లెవెల్. యాజ్ ఆఫ్ నో 24,000 లెవెల్ అండ్ 24,200 లెవెల్ మంచి సపోర్ట్ లైక్ యాక్ట్ చేయవచ్చు. సో ప్రైస్ ఆల్రెడీ 24,000కి 200 దగ్గరలో ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేయట్లేదు. నేను 24,000 లెవెల్ మంచి సపోర్ట్ లెక్క కన్సిడర్ చేస్తున్నాను. సో 24,000 లెవెల్ పైన ఉన్నంతసేపు నిఫ్టీని పాజిటివ్గా చూడొచ్చు అండ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి 24,300 అండ్ 24,500 ఉంది. సో మార్కెట్ నాకు తెలిసి అప్ సైడ్కి ఒకవేళ 24,300 బ్రేక్అవుట్ అయిందనుకోండి మార్కెట్ 24,500 కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. క్లియర్. అండ్ నెక్స్ట్ మనం క్రిప్టోకి వద్దాం. సో క్రిప్టో పెడతాను. సో క్రిప్టో ఏదైతే అనాలిసిస్ వీడియో చేశానో ఆల్మోస్ట్ 2-3 డేస్ కింద క్లియర్లీ చెప్పాను క్రిప్టో బుల్లిష్ ఉంది నా వ్యూ అని చెప్పి. సో క్రిప్టో మీరు చూసారనుకోండి 76,000 లెవెల్ క్రిప్టో టెస్ట్ చేసింది. దాని తర్వాత డౌన్ సైడ్ వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నో మీరు చూసారనుకోండి ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం డైరెక్ట్గా. సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ చూసుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే టాప్ ఉందో ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, ఏదైతే టాప్ ఉంది ఈ క్యాండిల్ ఒక టాప్. సో మార్కెట్ టెస్ట్ చేసింది నిన్న 76,000. సో 2 డేస్లో ఆల్మోస్ట్ నిన్న ట్రేడ్ ఇచ్చాను క్రిప్టో ప్రీమియం ఛానల్లో, మొన్న ట్రేడ్ ఇచ్చాను క్రిప్టో ప్రీమియం ఛానల్లో. మొన్న 4,000 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. దాని తర్వాత నిన్న ట్రేడ్ ఇచ్చాను. నిన్న కూడా మనం ట్రేడ్ ప్రాఫిట్లో బుక్ చేసాం. ఏదైతే మన బీటీసీది క్రిప్టో ప్రీమియం ఛానల్లో 76,000 టార్గెట్ అచీవ్ చేసాం. సో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను ఫస్ట్ క్రిప్టో ప్రీమియం ఛానల్కి వెళ్తాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇక్కడ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్ పెడతాను. అండ్ ఈ పర్టికులర్ ఏరియా చూడండి, అవన్నీ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నిన్న మెంబర్స్ అన్నీ బుక్ చేసినాయి. అండ్ April 14th, సో ఇవాళ 15th, ఇవన్నీ స్క్రీన్ షాట్ చూడండి. సో ఇక్కడ గోల్డ్ కూడా ట్రేడ్ చేసాం. గోల్డ్లో 10 పాయింట్స్ ఎస్ఎల్ఇట్ అయింది నిన్న. ఆల్మోస్ట్ వాళ్ళు 3 ట్రేడ్స్ అయినాయి ఇప్పటివరకు గోల్డ్ స్టార్ట్ చేసి. సో 2 ట్రేడ్స్ గోల్డ్లో ప్రాఫిట్ ఉండే. సో నిన్న ట్రేడ్ ఎస్ఎల్ఇట్ అయింది గోల్డ్లో. అండ్ బిట్కాయిన్లో నిన్న ప్రాఫిట్ తీసాం. నిన్న బిట్కాయిన్లో కూడా ప్రాఫిట్ తీసాం. అండ్ మొన్న కూడా బిట్కాయిన్లో ప్రాఫిట్ తీసాం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే గోల్డ్లో ట్రేడ్ చేశారు. మిగతా అందరూ కూడా బిట్కాయిన్లోనే ట్రేడ్ చేశారు. అండ్ ఇక్కడ నిన్న ట్రేడ్ ఇది 74,600 లెవెల్ దగ్గర ఆర్ 74,800 ఈ రేంజ్లో తీసుకోండి అని చెప్పి. సో 74,600 నుంచి 76,000 వరకు నిన్న మనం టార్గెట్ అచీవ్ చేసాం. దానికన్నా ముందు మనం చూసామనుకోండి, ఇక్కడ చూడండి, దానికన్నా ముందు గోల్డ్లో ప్రాఫిట్ బుక్ చేసాం April 13కి. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ క్రిప్టో చూసారనుకోండి, ఆ రోజు క్రిప్టో జస్ట్ 500 to 600 పాయింట్స్ ఎస్ఎల్తోని ఇక్కడ మనం క్రిప్టోలో 4,000 పాయింట్స్ క్యాప్చర్ చేసాం క్రిప్టోలో. ఇది April 13, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా April 13th రోజు. ఓకే, సో 2 డేస్లో ఇక్కడ మోర్ దెన్ 5,000+ పాయింట్స్ క్రిప్టోలో క్యాప్చర్ చేసాం క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ అనాలిసిస్ మనం చూసినట్టయితే ఇప్పుడు మార్కెట్ 76,000ని మార్కెట్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం రివర్సల్ క్యాండిల్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ ప్రైస్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర అంటే మార్కెట్ 73,000 లెవెల్ దగ్గర ఆర్ 72,500 ఈ మధ్యలో ప్రైస్ హోల్డ్ చేసింది అనుకోండి, మళ్ళీ ప్రైస్లో బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 76,000 మళ్ళీ టెస్ట్ చేయవచ్చు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అప్ సైడ్కి 78,000 to 80,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ క్లియర్లీ అనాలిసిస్ వీడియోలో క్లియర్లీ చెప్పాను, వీక్లీ అనాలిసిస్లో ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ కనిపిస్తుంది హయ్యర్ హైస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. నా వ్యూ అప్ సైడే ఉంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది బట్ బుల్లిష్లో మనకి ప్రైస్ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ అయిందనుకోండి అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పి క్లియర్లీ వీక్లీ అనాలిసిస్లో చెప్పాను. అండ్ క్లియర్లీ దాని బేసిస్ పైనే నేను క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను. ప్రాఫిటబుల్గా ప్రీమియం మెంబర్స్ కూడా ఉన్నారు. సో నెక్స్ట్ మీరు కూడా క్రిప్టో ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలంటే నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. అండ్ యాజ్ ఆఫ్ నో ఇథేరియం చూసారనుకోండి, ఇథేరియం 2,300 to 2,400 ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్ ఒక హైస్ ఉండేనో ఆ లెవెల్స్ పైకి
వెళ్ళింది బట్ క్లోజ్ చేయలేదు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకి ఒకవేళ మార్కెట్ వచ్చేసి 2400 లెవెల్స్ పైన కనుక ఇథేరియం ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇథేరియం 2600 వైపు ఇథేరియం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 2200 పైన ఉన్నంతసేపు ఇథేరియం కూడా పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇథేరియం కూడా బుల్లిష్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ క్లియర్గా వినండి. క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మెంబర్స్ క్రిప్టో ఎలా జాయిన్ అవ్వాలని చెప్పి మెసేజ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. సో నేను డైలీ చెప్తూనే ఉన్నాను ప్రాసెస్, మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి క్లియర్లీ. ఫస్ట్ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ ఛానల్లో కోర్సెస్ ఉంది కదా, ఫస్ట్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. క్రిప్టో రిలేటెడ్గా, ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ కవర్ చేశాను. దీంట్లో ఇంక్లూడింగ్ మనం ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తామో క్రిప్టోలో అది కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేస్తుంది. అది చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అన్నీ కూడా దీంట్లో స్టాప్ లాస్ ఎలా పెట్టచ్చు, ట్రైల్ ఎలా చేయొచ్చు, చార్ట్ ఎలా యాడ్ చేయొచ్చు, ఏ చార్ట్ యాడ్ చేసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ దీంట్లో కవర్ చేశాను. ఈ టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. ఆ 10 వీడియోస్లో డెమో ట్రేడింగ్ కూడా ఎలా చేయాలనేది కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. ఒకవేళ మీరు అన్ని చూసిన తర్వాత ఒకవేళ మీరు డెమో ఏదైతే క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు డెమో ట్రేడింగ్ చేయాలనుకుంటే కూడా ఎలా చేయాలనేది కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే, సో దాని తర్వాత ఏ ప్లాట్ఫామ్ మనం ట్రేడ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మనం బిట్కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, యాజ్ ఆఫ్ నో గోల్డ్ కూడా ట్రేడ్ చేయొచ్చు అండ్ సిల్వర్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ PXG అని కనిపిస్తుంది కదా, ఇది గోల్డ్ కాయిన్ అండ్ ఇది గోల్డ్ టోకెన్. ఇది ఇక్కడ మనం గోల్డ్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రీసెంట్గా USకి సంబంధించిన స్టాక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ అవి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మెటల్ టోకన్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది PXG, USD అండ్ SLV అనేది సిల్వర్. ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది iShares సిల్వర్ ట్రస్ట్ అని, ఇది సిల్వర్ టోకెన్, ఇది సిల్వర్ ట్రేడ్ చేయొచ్చు. PXG అంటే గోల్డ్ టోకెన్, ఇది గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు. అండ్ US స్టాక్స్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి నాస్డాక్ ఉంది, టెస్లా ఉంది, కాయిన్ బేస్ ఉంది, S&P 500 ఉంది, యాపిల్ ఉంది, మెటా ఉంది, అమెజాన్ ఉంది. ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎక్స్పైరీ ఉండదు. ఇది కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో. ఇక్కడ లెవరేజ్ కూడా ఉంది 25x వరకు. ఓకే, సో 25x ఉందని చెప్పి 25x తీసుకోకండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 5 to 10x తీసుకోండి. అండ్ బిట్కాయిన్లోకి వచ్చేసి 200x ఉందని 200x తీసుకున్నారనుకోండి, సో ఇట్లా మనం సెకండ్లో ట్రేడ్ పెడితే సెకండ్లో ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతుంది, క్యాపిటల్ బ్లో అప్ అయిపోతుంది, మొత్తం కూడా పోతుంది క్యాపిటల్ కూడా. సో ప్లీజ్ దయచేసి ప్రాపర్ లెవరేజ్ యూజ్ చేయండి. ఎంత లెవరేజ్ తీసుకోవచ్చు అంటే మ్యాక్స్ 10 to 15 మాత్రం తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ట్రేడ్ పైన కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు మీరు 25x వరకు తీసుకోవచ్చు. సో అందుకోసం ఫస్ట్ ఇవన్నీ తెలుసుకొని మీరు ట్రేడ్ చేయండి. ఫస్ట్ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, ఫ్రీగా అప్లోడ్ చేసి ఫ్రీగా ఉంది. సో ఫస్ట్ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూస్తే క్లియర్గా క్లారిటీ వస్తుంది. దాని తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ క్రిప్టో స్కాల్పర్. క్రిప్టో ప్రీమియం ఛానల్లో నేను డైలీ ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. సో కుదిరినప్పుడు లేదా మీకు క్రిప్టో స్కాల్పర్లో కూడా మీకు సిగ్నల్స్ వస్తాయి, దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నేను బిట్కాయిన్ పెడతాను, 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను, క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేస్తాను. ఇక్కడ చూడండి క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేశాను, ఇవాళ సేల్ సిగ్నల్ వచ్చింది. దానికన్నా ముందు చూడండి, దానికన్నా ముందు కూడా సిగ్నల్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే బై సిగ్నల్ వచ్చింది. బై సిగ్నల్ వచ్చిన తర్వాత ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసింది, క్లియర్ ఒక ట్రెండ్ మీకు చూపించేసింది. ఇక్కడ మార్కెట్ అనేది ఇది ఒక క్లియర్ డైరెక్షన్ చూపించేసింది అనమాట. క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ 4100 పాయింట్స్ అంటే 4100 పాయింట్స్, అట్లీస్ట్ దీనిలో మనం 1000 పాయింట్స్ క్యాప్చర్ చేయలేమా, ఇంత క్లియర్గా మనకు సిగ్నల్ కనిపించినప్పుడు. సో చేయొచ్చు. సో ఇది మీరు ఎలా యూజ్ చేయాలి అనేది మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత డెమో ట్రేడింగ్ చేయండి, దాని తర్వాత మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు క్రిప్టో ఏదైతే ఉందో దాంట్లో మీరు ఫ్యూచర్స్ చేయండి. ఆప్షన్స్ చేయకుండా ఫ్యూచర్స్ చేస్తే డైవర్సిఫికేషన్గా ఉంటుంది. సో ట్రై అయితే చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ బిట్కాయిన్ అండ్ ఇథేరియం రెండు పైన కూడా సిగ్నల్స్ వస్తాయి. దాంతో పాటు ఇక్కడ మనకి గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ పైన కూడా సిగ్నల్స్ వస్తాయి. గోల్డ్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో గోల్డ్ పైన కూడా చూడండి, ఇది గోల్డ్ చార్ట్. సో XAU USD Forex చార్ట్, దీనిపైన గోల్డ్ పైన కూడా బై సిగ్నల్ వచ్చింది. ఓకే, సో క్లియర్గా వర్క్ చేస్తుంది, సిగ్నల్స్ క్లియర్గా వస్తాయి దీంట్లో. ఇది కూడా మీరు యూజ్ చేసుకొని ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. క్రిప్టో స్కాల్పర్, దీని యాక్సెస్ ఎలాగో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తుంది, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.